సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ఈ కారణం వల్ల ఏంటంటే రవి లాభస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత సామర్థ్యంతో మీ యొక్క పనులు ఎవరి సహకారం లేకుండా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో మీకు గవర్నమెంట్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది. లేదా అధికారంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరిస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో బుధుడు లాభస్థానగతుడై ఉండడం వల్ల ఒక 3 విధాలుగా ధనం మీకు ఈ వారం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రభుత్వ పథకాల ద్వారా కానీ ప్రభుత్వ సహకారం వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. 2 వ్యాపారం వల్ల మీ యొక్క సొంత తెలివితేటల వల్ల అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి స్థిరాస్తుల మీద ఆదాయం రావడం కానీ లేదా కుటుంబ సభ్యులకి ఉద్యోగమో వాళ్ళ యొక్క సహకారంతో కొంతవరకు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ మీ కుటుంబ సభ్యులు ఇచ్చే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు వృత్తిలో లాభం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. ఈ విధంగా 3 విధాలుగా మీకు ధన సహకారం లభించే అవకాశం ఉంది. ఇందులో మీకు మిత్రులు, స్త్రీలు, అలాగే తల్లిదండ్రులు, తండ్రి గారు వీళ్ళ సహకారం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే వారం చివరలో అంటే ఇంచుమించుగా మీకు ఈ గురు శుక్ర శనివారాల్లో మాత్రం చాలా కార్యక్రమాలు ఇబ్బంది పెడతాయి. అనవసర ఖర్చులు, ఇతరుల చేతిలో మోసపోవడం, అలాగే చేసిన పనంతా వృధా అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వారం చివరలో అనవసర ఖర్చులు, అందరినీ లేదా మిత్రుల్ని నమ్మి మోసపోవడం ఈ విధంగా జరిగే అవకాశం ఉండదు. కాబట్టి వారం చివరలో జాగ్రత్తగా వ్యవహరించండి. వారం ప్రారంభంలో కుటుంబ అవసరాల కొరకు, మీ సంతానం కొరకు, లేదంటే మీ యొక్క సంతోషాల కొరకు, సరదాల కొరకు, లేదంటే మీరు ఏదైతే చాలా కాలంగా చేద్దాం అనుకుంటున్నారో వాటి మీద ఇన్వెస్ట్ చేయడం కానీ వాటి కొరకు ఖర్చు పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ వారంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మరి ఏదైనా దేవాలయాన్ని కానీ విహారక్షేత్రమో పుణ్యక్షేత్రమో ఏదైనా రెస్టారెంట్కో వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని మీ మిత్రులు కానీ మీ బంధువులు కానీ ఏదైనా ఒక ఫంక్షన్కో ఏదైనా ఒక వేడుకో మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. లేదు మీరు ఆ విధంగా ఏదో ఒక వేడుకలో ఒక ఫంక్షన్లో ఈ వారంలో ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది కొద్దిగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, కొద్దిగా సంతోషాలకి సరదాలకి దూరంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ఉద్దేశంతో ఏదన్నా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆశ్రమం లేదంటే ఏదన్నా కేంద్రంలో కొంతకాలం పాటు లేదంటే కొన్ని రోజుల పాటు అక్కడ స్టే చేసి హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఈ వారంలో ముఖ్యంగా వారం చివరిలో కొన్ని అవమానకరమైనటువంటి పరిస్థితులు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు రహస్యంగా ఏదో దాచాలనుకున్నటువంటిది ఇది వెళ్ళడవడం వల్ల, చేయని తప్పుకు పనిష్మెంట్ రావడం వల్ల, లేదంటే ఒక నింద అపవాదు లాంటివి వారం చివరిలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి మీరు ఎవరైతే మిత్రులు అనుకుంటారో వాళ్ళతో ఈ వారంలో కొద్దిగా విరోధాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మొత్తం మీద సింహరాశి వారికి ఆ లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. గురుబలం చాలా అనుకూలంగా ఉండడం వల్ల వృత్తిలో ఏర్పడే చికాకులు ఇబ్బందులు కొంతవరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి సో ఏదైనా ఊహల కన్నా వాస్తవంగా మీరు ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈజీ మనీ కోసమో లేదంటే వడ్డీ వ్యాపారం చేద్దామని ఎవరికన్నా ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడమో ఈ విధంగా స్వల్పకాలంలో అధిక లాభం కొరకు ఆశపడితే అది ఖచ్చితంగా మొదటికే మోసం వచ్చి చివరికి మీకే ఇబ్బంది నిందలు వచ్చి
ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఈజీ మనీ, ఈజీ ఇన్వెస్ట్మెంటు, ఇంట్రెస్ట్ బిజినెస్ లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా జోలికి వెళ్ళకూడదు. ఈ వారం అంతా కూడా మీరు కేవలం మరి విద్యార్థులు, చదువు, కుటుంబ విషయాలు వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం అన్నది ఉత్తమమైన విషయం. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటే, ఒకటేంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి, ఈ రెండు కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో, ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం అంటే గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.